ప్రభుత్వాలలో పనులు అనుకున్నంత సులభం కాదు. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అర్థమవుతుంది. ఒక పని సిస్టమేటిక్గా జరగాలి అంటే అధికార యంత్రాంగం దగ్గర ఉండేటటువంటి నిర్లిప్తత లేదంటే నిదానము, దీన్ని రాజకీయ పార్టీలు ఓన్ చేసుకుని ఎదురోళ్ళని తిట్టేసి కాలక్షేపం చేస్తాయి. కానీ వేగంగా పని చేయాలన్నటువంటి తపన అధికార యంత్రాంగాల్లో లోపం ఉంది. దాన్ని మనం సరి చేసుకోవట్లేదు. మొన్న మధ్యన రాష్ట్ర వ్యాప్తంగా పనులు ప్రారంభించి ఉపాధి హామీ పథకం డబ్బులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పంచాయతీ గ్రాంట్లు, వీటితో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్, ఇవన్నిటిని కలిపి వాటితో రోడ్లు వేయాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది. దాంతో సంక్రాంతి కల్లా రోడ్లు, ఈవెన్ మొన్న చంద్రబాబు గారు సంక్రాంతికి మీ ఏరియాలో ఎవరన్నా గుంటల రోడ్డు ఫోటో చూపెడితే ఎమ్మెల్యేకి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని వార్నింగ్ ఇచ్చింది. ఇది కూడా మనం కూడా మాట్లాడుకున్నాం, వీడియో కూడా చేసుకున్నాం. ఇప్పుడు మనల్ని సైకలాజికల్గా సిద్ధం చేయడానికి పత్రికల వార్తల కథనం ప్రారంభించారు. ఏమని అంటే సంక్రాంతి గుంతలు లేని రోడ్లు సాధ్యమయ్యేనా, ఈనాడు రాసుకొచ్చిన వార్త. రాష్ట్రంలో రహదారులను సంక్రాంతి నాటికి గుంతల రహితంగా మారుస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంటే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గత వైకాపా ప్రభుత్వం నేడు గుంతలు పూడ్చిన గుత్తేదారులకి బిల్లులు చెల్లించకుండా చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఆ బకాయిలు ఇస్తే పనులు వేగంగా చేస్తామని గుత్తేదారులు చెప్తున్నారు. దీంతో సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్ల లక్ష్యం నెరవేరడం కష్టమేనని తెలుస్తుంది. జగన్ ప్రభుత్వ హయాంలో అడుక్కో గుంతతో రోడ్లు అధ్వానంగా మారి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నవంబర్ 2న గుంతల రహిత రహదారులు కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. 880 కోట్లతో 19,911 కిలోమీటర్ల గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. 4,210 పనులకి టెండర్ పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించారు. డిసెంబర్ మొదటి వారానికి 2,511 కిలోమీటర్లు, రెండో వారానికి 3,000 కిలోమీటర్లు, మూడో వారానికి 3,500 కిలోమీటర్లు, నాలుగో వారానికి 3,400 కిలోమీటర్లు, జనవరిలో మొదటి వారానికి 3,500 కిలోమీటర్లు, సంక్రాంతి నాటికి మిగిలిన 4,000 కిలోమీటర్ల గుంతలు పూడ్చాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లెక్కన డిసెంబర్ 4వ వారం ముగిసే నాటి 12,411 కిలోమీటర్ల పనులు పూర్తి కాదు. కానీ ఇప్పటికే 5,000 కిలోమీటర్లు మాత్రమే గుంతలు పూడ్చారు. వీటిలో కూడా ఎమ్మెల్యేలు చొరవ తీసుకున్న చోట్ల పనులు చేశారు. 1/2 కిలోమీటర్ అంతకంటే ఎక్కువగా స్ట్రెచ్ పూర్తి చేయాల్సిన చోట్ల పనులు చేయలేదు. ఇప్పటి వరకు గుత్తేదారులు చేసిన పనులకు దాదాపు 100 కోట్లు చెల్లించాల్సి ఉంది. అట్లా గతేడాది జిల్లా రాష్ట్ర రహదారులు గుంతలు పూడ్చే నిర్వహణ పనులు చేసిన చిన్న గుత్తేదారులకు 200 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లిస్తే పనులు వేగంగా చేస్తామని గుత్తేదారులు చెప్తున్నారు. కొద్ది రోజుల కింద కూటమి ప్రభుత్వం R&B గుత్తేదారులకు 620 కోట్లు చెల్లించి ఇవన్నీ NDB CRF ప్రణాళిక పనుల కింద రోడ్ల విస్తరణ పనులు చేసిన పెద్ద గుత్తేదారులు చేరి. అయితే 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉండే మరమ్మతులు చేసిన గుత్తేదారులకు చెల్లింపులు ఏమీ జరగలేదు. వీళ్ళంతా బకాయిల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. R&B ఇంజనీర్లు మాత్రం వర్షాల కారణంగా గుంతలు పూడ్చే పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. సంక్రాంతి నాటికి కాబట్టి జనవరి ఆఖరు గుంతల రైతు రోడ్లు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇది ఓవరాల్గా సంక్రాంతికి పూర్తి కావు నెంబర్ 1. రెండవది, ఇక్కడ కూడా వక్రీకరణే ఎంత సింపుల్గా ఉంటుందంటే, ఇదివరకు జగన్ హయాంలో కాంట్రాక్టర్ రాలేదు. అప్పుడు ఏమని చెప్పారు, చంద్రబాబు టైంలో అయితే ఎగబడి వచ్చేవాళ్ళు జగన్ టైంలో రావట్లేదు అని చెప్పారు. ఎందుకు రాలేదు ఆ రోజున కూడా? చంద్రబాబు టైంలో టేకప్ చేసినటువంటి పనుల బిల్లులు చంద్రబాబు చెల్లించాల. జగన్ వచ్చాక అది చెల్లించకుండా మీ కొత్త పనులకి మేము డబ్బులు ఇస్తాం, టైంకి ఇచ్చేస్తాం, ఇది చేయమన్నారు. పాత బాకా ఎట్టబెట్టుకుని మేము ఎక్కడెక్కడి నుంచి చేస్తామని వాళ్ళు ఆగిపోయారు. సింపుల్ ఇది. దానికి అప్పుడు ఏమన్నారు, జగన్ని నమ్మట్లేదు కాంట్రాక్టర్ని. ఇప్పుడు ఏమంటున్నారు, చంద్రబాబుని నమ్ముతున్నారంట, కానీ జగన్ వలన అవి కట్టట్లేదట, జగన్ టైంలో బాకీలు వల్ల. మరి చంద్రబాబు టైంలో బాకీలు ఉన్నాయనినే కదా జగన్ ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్ళింది. జగన్ ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాతనున్న బాకీలని ఎవడన్నా వెళ్ళాడు కోర్టుకి? చంద్రబాబు టైంలో బిల్లులు బకాయిలు తీర్చలేదనినే వెళ్ళింది. ఇప్పుడు ఇదే ఈనాడు రాస్తున్న వార్తను బట్టి అర్థమవుతున్నది ఏంటి, పెద్దోళ్ళకి డబ్బులు ఇచ్చేశారు, మేపేశారు. చిన్నోడు ఒరిజినల్ నాయకుడు ఆడే 10 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల పనులు చేసేది కాంట్రాక్టర్ అంటే చిన్న కార్యకర్తలు, చిన్న నాయకులు, తెలుగుదేశం టైంలో వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళకి జగన్ ఏమి ఇవ్వడు కదా, కాబట్టి అంతకుముందు ఉన్న డబ్బులే కట్టలేదు ఇక్కడ. ఆ కట్టకపోవడం వల్ల రావట్లేదు. ఓవరాల్గా విషయం ఏంటంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది, జనవరిలో పూర్తి కావు, ఇంకా సాగుతుంది. 11-12 వేల కిలోమీటర్లు పూర్తి కావాల్సి ఉంటే కేవలం 5,000 కిలోమీటర్లు పూర్తి. ఇది కూడా గుంటలు పోడుతుంది, రోడ్లు వేయడం కాదు. వాస్తవంగా వర్షాకాలం రోడ్లు వేయద్దు అంటారు, కానీ చలికాలం రోడ్లు వేయద్దని ఎవరన్నారు. చలికాలంలో ప్రారంభమై ఎండాకాలంతో పూర్తి అవ్వాలి. అలా పూర్తి కావట్లేదు ఇప్పుడు. దానికి కారణం అసలు విషయం ఏంటంటే డబ్బులు ఇవ్వకపోవడం, డబ్బులు లేకపోవడం. అందులో నుంచి డబ్బులు, NDRFలోంచి డబ్బులు, FDRF డబ్బులు, ఎంత వాళ్ళకి అనవసరం. అది నువ్వు వేడించి పట్టుకొస్తావు. నేను పని చేస్తా, నీకు
కిలోమీటర్ రోడ్డుకి గుంటలు పూడ్చాను, నాకు అయింది 25,000 రూపాయలు, నువ్వు 30,000 ఇస్తానన్నావు, నాది నాకు ఇచ్చే. లేదు 50,000 రూపాయల కాంట్రాక్టు, 1,00,000 ఇస్తానన్నావు, ఇచ్చేసి. దాంట్లో మళ్ళీ లంచాలు ఉంటాయి. అధికారి కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా లంచాలు ఉంటాయి. నిజాలని రాయడం మానేసి అబద్ధాల పునాదుల మీదన అడ్డకోలు కథనాలతో అసలు విషయాల్ని దాచేసి ఏదేదో చెప్పుకొస్తున్నారు. ఫైనల్గా అయితే జనవరిలో పూర్తిగా, ఎప్పటికి పూర్తవుతుందో పెరుమాళ్ళ కెరుక.